కాదు. అదే ఆయన ఇంటిని కూలగొట్టుకొని ఆయన కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు కదా, ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అని అందరు వెళ్తారు. సో అంటే మీరు పేదవాళ్ళు కాబట్టి మీ ఇంట్లో మీదకి ఎందుకు వస్తారు అనేది నీ క్వశ్చన్, అంతేనా? లైక్ ఎస్, ఆయనకి అంటే మాకంటే ఎక్కువ డబ్బులు ఆయనకే ఉంటాయి కదా. సో ఆయన ఇల్లుని కూలగొట్టుకుని ఆయన ఇంటి దగ్గర కట్టుకోమనండి. ఎందుకంటే ఇల్లు పోతుంది అన్నప్పుడల్లా ఈ నోటిఫికేషన్ వచ్చింది అనే ప్రతిసారి మీ పేరెంట్స్ పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు. ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ గాంధీజీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టుకుంటే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో నేను ఒప్పుకుంటా ఆయన ఇది మూసీని డెవలప్ చేస్తానంటే, బట్ ఇలా ఇంటిని కూలగొట్టేసి ఇక్కడ స్టాచ్యూ కడతానంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. మీకు తెలుస్తుంది ఇట్లా ఇది కరెక్ట్ కాదని మీకు తెలుస్తున్నది, కానీ అంత పెద్ద వ్యక్తికి తెలియకపోవడం ఏంటి? ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నవ్ ఎవ్రీవన్ ఈజ్ అండర్స్టాండింగ్ వి మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్.